దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ బాగున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుతున్నాను. నానుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఉదయం కూడా ఉదయకాలపు వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు రాసిన గ్రంథం 27వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాను. అంతటా దావీదు రాజ్యపురమందు, నీ యొద్ద నీ దాసుడు అయిన నేను కాపురుండుట నెల, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడైతే అంటాడు. అంటే ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఈ యొక్క దావీదట ఒక ప్రాంతంలో వెళ్ళి దాక్కొని ఉన్నాడు. ఎందుకు అంటే ఈ సౌలు చంపుతాడన్న భయం. ఆ యొక్క భయం ద్వారా కొంతకాలం వెళ్ళి ఒక సాట నివసిస్తున్నప్పుడు మరొక వ్యక్తితో తెలియజేస్తా ఉన్నాడు, ఆయనకి నా మీద జాలి కలిగేలా ఆయన దృష్టికి నేను అనుకూలన వాడనైతే అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందుకునే వ్యక్తిని అని అడుగుతా ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. దావీదుకి సైన్యం ఉంది, దావీదుకి ప్రజలు ఉన్నారు. దావీదు ఒక గొప్ప గొలియాద్ అన్న వ్యక్తిని చంపాడు. కానీ ఆయన అడుగుతున్నాడు, నీ అనుగ్రహం కావాలి అని. ఈ రోజున నీవు దైవ చిత్తానుసారమైన అనుగ్రహాన్ని పొందుకోవాలి. తిరగబడలే కాదు, దావీదు కొట్టలే కాదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకము పొందిన వ్యక్తి అతడు సౌలని తెలుసు. ఇతడు కూడా దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి అని తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అమెరికాలో ఒక దైవజనుడిని పేల్చి చంపేసేశారు. రివాల్వర్తో కాల్చి చంపేశారు. అతన్ని పట్టుకున్నారు పోలీసులు. తన భార్యకి చెప్పారు, ఇదిగో నీ భర్తని కాల్చిన వ్యక్తి ఇతనే. అంటే ఆమె అంటుంది, ఆయన్ని క్షమించాను, వదిలిపెట్టేసేయండి అనింది. ఎంత గొప్ప సంతోషం, ఆశ్చర్యమైన మాట అండి. అంతగా ప్రభావితముగా అమెరికాని కదిలించిన ట్రంప్ సైతము కూడా అతన్ని అభినందించాడంటే అంత గొప్ప దైవజనుడైన అతను చనిపోయాడని తెలిసి తన భార్య చంపిన వ్యక్తిని ఏం చేయమాకని వదిలేసేయండి అని. అక్కడ క్రీస్తు ప్రేమ అనేది ఆమెలో కనిపిస్తావు. అలానే ఈ యొక్క అనుగ్రహం పొందుకోవాలని అడుగుతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని అనుగ్రహం పొందుకోవాలని కోరుకో. ఏం చేస్తే దేవుని అనుగ్రహం మనం పొందుకుంటామంటే, అతడు అవకాశం ఉన్నా, ఆయన చేసే సామర్థ్యం ఉన్నా, అతనిని జయించే సామర్థ్యం ఉన్నా అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడు. అతడు తన చేతులతో రక్తపాతాన్ని చేయటానికి ఇష్టపడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుగ్రహాన్ని పొందుకోవాలంటే నీ శత్రువుని నువ్వు బ్రతిమలాడుకో. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలానే మనము ఆది కాండములో గమనిస్తే 39వ అధ్యాయంలో 15వ వాక్యమును ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటేనంట, అక్కడ కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ ఏమని ఉండిద్దంటే, ఏశావు అనే ఒక వ్యక్తి యాకోబు దగ్గరికి వచ్చాడంట. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. 33:15 ఉంటుంది. అప్పుడు ఏశావు, నీకిష్టమైన దేదైనా ఎడల ఏమైనా ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టి వెళుతున్నాడని చెప్పగా అన్నాడు. చూడండి, అక్కడ కూడా యాకోబుకి చాలా బలం ఉంది, శక్తి ఉంది, కుమారులు ఉన్నారు. కానీ ఏశావు అనే ఒక వ్యక్తి సొంత అన్నే కానీ శత్రువుగా మార్చబడ్డాడు. ఎందుకంటే యాకోబుని చంపాలని తిరుగుతూ ఉన్నాడు. యాకోబుని చంపాలని తిరుగుతున్నా యాకోబుకి దేవుడు అనుగ్రహం ఉంది, యాకోబుకి సైన్యం ఉంది,
అతని పక్కన యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. అయినా ఏసావుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏసావుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు తన అన్నని చంపడానికి ఇష్టపడలా, రక్తపాతాన్ని ఇష్టపడలా. అతడి ద్వారా కూడా అనుగ్రహం పొందుకున్నాడు. అతడి ద్వారా కూడా కొంత వెండి బంగారములు కొంత వీటిని కూడా మరి ఇస్తానన్నా కానీ వాటిని ఆయన ఆశించలేదు. ఈ రోజున మనకి ఏదైనా ఇస్తారంటే మనం వెంటనే ఆశిస్తాం కదా, కానీ అతను ఆశించలేదండి. కారణం ఏమిటి అంటే అతడు దేవుడు అనుగ్రహాన్ని పొందుకోవాలనుకున్నాడు. ఈ ఉదయకాలమున నీ భర్త అనుగ్రహం, నీ భార్య అనుగ్రహం, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తుల అనుగ్రహం నీకు లేకపోయినా దేవుడు అనుగ్రహం ఉంది. వాళ్ళు కూడా నీకు కటాక్షించే పరిస్థితులు రాబోతున్నాయి. వారిని కనికరించే పరిస్థితులు రాబోతున్నాయి. వారి జీవితాల్లో ఒక మార్పుని దేవుడు కలుగ చేయబోతున్నాడు. వారి బిడ్డల్లో వారు ఒక మార్పుని కలుగ చేయబోతున్నాడు. నీ ప్రాంతంలో దేవుడు ఒక మార్పుని కలుగ చేయబోతున్నాడు. నీ స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు అనుగ్రహాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నిన్నెవరైతే వ్యతిరేకించారో వారందరినీ కూడా దేవుడు నిన్ను ప్రేమించేలా చేయబోతున్నాడు.